ఆయనతో ఒక పరిపూర్ణమైన సహవాసంలోకి రావడం. కెరేబా అనే మాట బైబిల్లో రెండు చోట్ల రాయబడింది. హిబ్రూ బైబిల్లో ప్రాముఖ్యంగా పాత నిబంధనలో ఆ 2 చోట్ల కూడా ఇదే మీనింగ్ అక్కడ మనం చూస్తాం. దేవుని పొందుదనీకరం. మీరు గృహాలకు వెళ్ళిన తర్వాత 73వ కీర్తన ధ్యానం చేయండి. అందులో ఆసాపు గారు తన హృదయాన్ని పట్టుకొచ్చి పెట్టేశాడు దేవుని దగ్గర, మొత్తం ఒలికించేశాడు అంతే. ఆ హృదయంలో ఏ ఏ భావాలు ఉన్నాయో, ఏవైతే అనుభవాలు ఉన్నాయో అవన్నీ కూడా దేవుని దగ్గర చెప్పేసుకున్నాడు. అలా చూసేటట్టు చుట్టూ చూస్తే లోకస్తులు విపరీతంగా ఆశ్రయించబడుతున్నారట. అనీజనులు చాలా చాలా చక్కగా డెవలప్ అయిపోతున్నారట. వారందరూ కూడా వర్ధిల్లిపోతున్నారట. ఇవన్నీ చూసి ఆసాపు గారికి కొంచెం మత్సరం అయితే అనడు, కానీ లోపల ఏదో కొంచెం బాధ వచ్చింది. ప్రభువా, నిన్ను కలిగి ఉన్నానే, నిన్ను ఆరాధిస్తున్నానే, నిన్ను స్తుతిస్తున్నానే, లోకస్తులు చూడు నీవు లేకుండా కూడా ఎంత డెవలప్ అయిపోతున్నారు, నాకేంటి ఈ కష్టాలు, నాకేంటి ఈ సమస్యలు, నాకేంటి ఈ పేదరికం, నాకేంటి ఈ ప్రతికూలతలు అని మనం కొంతమంది ప్రార్థన చేసినట్టుగానే ఆసాపు గారు కూడా ప్రార్థన చేశారు. కీర్తనకారుల్లో ఉన్న ఒక అద్భుతమైన అంశం ఏంటంటే వారు మనలాంటి స్వభావం కలిగిన వారే. కొన్నిసార్లు కీర్తనలు రాశారంటే వాళ్ళు ఎక్కడి నుంచో పరలోకం నుండి ఊడిపడ్డారేమో అనుకుంటాం మనం, కానీ వారు కూడా మనలాంటి సవాళ్ళని ఎదుర్కొన్నవారే, మనలాంటి భావజాలాన్ని కలిగిన వారే, మనలాంటి అనుభవాలను వారు కూడా ఫేస్ చేశారు. ఒంటరితనాన్ని ఎదుర్కొన్నారు. చుట్టూ ఉన్నవారు డెవలప్ అవుతున్నప్పుడు, నేనెంత పట్టుదలగా దేవుని వెంబడిస్తున్నప్పుడు, పరిశుద్ధంగా ఉన్నప్పుడు, దేవునికి కలిగి ఉన్నందుకు నాకెందుకు ఈ శ్రమ అని అడిగిన వారు కూడా బైబిల్లో ఉన్నారు. ప్రారంభం నుండి మనం చదువుతుంటే ఆ కీర్తనలో దైవజనుడు తన హృదయాన్నంతా కృమ్మరించి వారందరినీ గమనిస్తున్న భక్తిహీనులు వర్ధిల్లడం చూస్తూ ఉన్నాడు. కానీ కాసేపటికి వచ్చిన తర్వాత వారిని చూడడం మానేసి దేవుని చూడడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. నీ జీవితంలో జలసీని జయించాలంటే, మత్సరాన్ని జయించాలంటే, ఎన్వి అనే దాన్ని నువ్వు జయించాలంటే స్టాప్ లుకింగ్ టువర్డ్స్ పీపుల్. ప్రజలను చూడడం మానే, వారితో ప్రతిదాన్ని కంపేర్ చేసుకోవడం మానే. ప్రతి చిన్న విషయంలో నీకన్నా ఎవరో ఆర్థికంగా పెద్దోళ్ళనో లేకపోతే కొంచెం భౌతికంగా ఉన్నతమైన స్థానంలో ఉన్నవారిని చూసి ప్రతిసారి ఆడవడం మానేసే. నీ స్థానం నీదే, చరిత్రలో నీ స్థానం నీదే, ఈ భూమి మీద నీ స్థానం నీదే, నీ ఆశీర్వాదాలు నీవే, నీ ధన్యతలు నీవే, నీ భాగ్యము నీదే. ప్రభువుని కలిగి ఉన్నందుకు నువ్వు స్తుతించగలిగితే, ఆయన ఆరాధించగలిగితే, ఆత్మనేత్రాలు తెరిచి కింగ్డమ్ పర్స్పెక్టివ్లో నువ్వు ఉంటే, రాజ్య విధానాల్లో కనుక నువ్వు ఉంటే, దేవుని రాజ్య పరిస్థితుల మధ్య ప్రభువా నువ్వు నా కోసం ఎంత చేసావు, నేను నీ కోసం ఏం చేయగలను అని ప్రతిరోజు నువ్వు చేయగలిగింది ఏదో నువ్వు దేవుని కోసం చేయగలిగితే ఈ మత్సరాన్ని చాలా ఈజీగా జయించవచ్చు.